సెప్టెంబర్ 9 దేవుని వాగ్దానము. నా ప్రాణమా, యెహోవా నీ క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. కీర్తన 116:7. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ప్రభు యొక్క కృపను బట్టి మనం మరొక నూతన దినాన్ని చూసే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఇందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియ విశ్వాసి, దేవునిలో మనం విస్తరింపబడాలని, లోకంలో విస్తరింపబడాలని, అనేక రకాలుగా మనం విస్తరింపబడాలి అంటే మన సరిహద్దులను విశాలపరచుకోవాలని ఎంతో మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ ప్రయత్నంలో మనకు అనేకమైనటువంటి ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, ఒడిదుడుకులు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. వీటన్నిటిలో చాలాసార్లు భయపడే వాళ్ళు కూడా లేకపోలేదు. ఇప్పుడు మనం ఆలోచన చేస్తుంటే ప్రస్తుతము విజయవాడ ప్రాంతము వర్షభావం చేత భయంకరమైన తుఫాన్లో భయాందోళన మధ్య ప్రజలు ఉన్నారు. లేక ఇంకా ఇతరితర పరిస్థితుల మధ్య మనం యుద్ధాలు జరుగుతున్నటువంటి దేశాల మధ్య మనం ఇజ్రాయిల్లో చూస్తే ఎంతో భయానకంగా పరిస్థితులు ఉన్నాయి. ప్రపంచంలో చాలా చోట్ల క్షేమం లేదు, క్షేమమే కనబడతా ఉంది. కానీ నిన్ను దేవుడు క్షేమంగా ఉంచాడు, అది గుర్తుపెట్టుకోవాలి. అలాంటి క్షేమము దేవుడు నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. ఆ క్షేమాన్ని విస్తరింపజేస్తాను అని దేవుడు వాగ్దానము ఇస్తూ ఉన్నాడు. క్షేమము విస్తరింపబడడం అనేది నువ్వు ఎక్కడా సంపాదించుకోలేని అతి శ్రేష్టమైన ఆశీర్వాదం. దేవుడు తన క్షేమాన్ని నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. అందుకే దావీదు భక్తుడు 23వ కీర్తనలో కృపాక్షేమములు నా వెంట వస్తాయి. అలాంటి కృపాక్షేమము మనకు కలిగి అది విస్తరింపబడి అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అలాంటి గొప్ప ఆశీర్వాదం, గొప్ప దీవెన నీవు నేను పొందుకోవడానికి యెహోవా నా కాపరి అనే భక్తుడు ఎలా చెప్పాడో, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదాను అని భక్తుడు చెప్పిన రీతిలో మనం ఆయనను కాపరిగా చేసుకుని ఆయన మందిరములో అంటే ఆయన సన్నిధిలో మనం నివసించగలిగే ఆ అద్భుతమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో క్షేమము అనేది విస్తరింపబడుతుంది. అంటే నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ క్షేమకరంగా ప్రదేశంగా దేవుడు మారుస్తాడు. అది భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణమే కావచ్చు, లేక అనారోగ్య వాతావరణం కావచ్చు, లేక కరువు సంబంధించిన వాతావరణం కావచ్చు. ఎలాంటి వాతావరణంలోనైనా సరే ప్రభు నిన్ను క్షేమంగా ఉంచుతాడు. ఏలియా కరువులో క్షేమంగా ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలు 10 తెగుళ్ళు అంటే జబ్బుకు సంబంధించినటువంటి ఆ వాతావరణంలో వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు. సంహారదూత అందరినీ సంహరించింది, కానీ వీళ్ళని ఏమీ చేయలేకపోయింది. అదే రీతిగా ఎంతో భయంకరమైనటువంటి యుద్ధం వాతావరణంలో దావీదు ఎలాంటి యుద్ధోపకరణాలు లేకుండానే క్షేమంగా ఉండి తను జయము సంపాదించుకోగలిగాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు నీకు క్షేమాన్ని ఇస్తాడు ఆయనలో ఉన్నప్పుడు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నేడు ప్రభువా, వారు ఎక్కడికెక్కడికైతే క్షేమం కొరకు పరుగులెడుతున్నారో వాటన్నింటిని వదిలిపెట్టి నీ పాదాల దగ్గరికి వచ్చే మనస్సు బిడ్డలకు దయచేయండి. నేడు ప్రయాణాల్లో తోడుకుండండి, తలపెట్టిన పనులలో తోడుకుండండి. ప్రభువా, నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించుగాక. ఆమేన్.